వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీ సాయిరాం. ఓం గురు శ్రీ గురు సచ్చిదానంద గురు శ్రీ స్వామి సమర్థ శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 43వ అధ్యాయ ప్రారంభం. నిత్యానందుడు ఠాకూర్ దాస్ బువా కథను చెప్పి విఠలనామముతో ఆనందపారవస్యుడై ఉండగా విద్యాసాగరుడు, గురుదేవా, శ్రీ స్వామి సమర్థులు వెలిగించిన జ్యోతులలో అనేక మంది యోగులుగా మారారని చెబుతున్నారు కదా, అందులో ఎవరైనా శ్రీ స్వామి సమర్థుల వలనే పూర్ణ స్వరూపులుగా అయినారా? అలాంటి వారు ఎవరైనా ఉంటే వారి చరిత్రను తెలపండి అని ప్రార్థించినాడు. ఓ జిజ్ఞాసి, నదులన్నీ తప్పక సాగరుని చేరిన విధంగా భక్తులు ఎక్కడెక్కడ తిరిగినా సచ్చిదానంద స్వరూపుడైన సద్గురుని చేరక తప్పదు. నదులలో పెద్దవి చిన్నవి ఉన్నట్లు భక్తులలో శిష్యులు సేవకులు కూడా ఉంటారు. వారి వారి ఆర్జిత పుణ్యాన్ని అనుసరించి వారు యోగులుగా మహాయోగులుగా మారతారు. అందువలన శ్రీ స్వామి సమర్థులను ఆశ్రయించిన వారిలో అనేక మంది యోగులు యోగీశ్వర చక్రవర్తులు కూడా కలరు. అందులో కొల్హాపురు నివాసి అయిన శ్రీకృష్ణ సరస్వతి అలాంటి వారే. వారిని, వారి లీలలను, శ్రీ స్వామి అనుగ్రహంతో వారు యోగీశ్వరులుగా పొందిన విధానమును తెలుసుకుందామురా అని శ్రీ నిత్యానందులు చెప్పసాగిరి. శ్రీ అవధూత కృష్ణ సరస్వతి. అప్పాభట్, అన్నపూర్ణబాయి అనే బీద బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వారికి చాలా కాలం వరకు పిల్లలు లేరు. వారు శ్రీ దత్తాత్రేయ స్వామి భక్తులు. సంతానం కోసం చాలా కాలం శ్రీ దత్తస్వామిని కొలిచారు. వారి భక్తికి మెచ్చి శ్రీ దత్తాత్రేయ స్వామి వారే ఒకనాటి రాత్రి కలలో కనపడి, నేను స్వయంగా మీ గర్భములో జన్మిస్తాను అని అనుగ్రహించారు. కొద్ది కాలం తరువాత మాఘ కృష్ణ పంచమి నాడు వారికి ఒక కుమారుడు జన్మించాడు. అతను తేజోవంతముగాను అందరికీ మహాపురుషుడిగాను గోచరించాడు. అతనే ముందు ముందు జీవన్ముక్తుడుగా ప్రసిద్ధి చెందిన మహనీయుడు శ్రీ అవధూత కృష్ణ సరస్వతి ఉరఫ్ కుమారస్వామి. ఇతను జన్మతః యోగి. తండ్రి వద్ద విద్యాభ్యాసం కొనసాగించాడు. మంత్రములు ఉపనిషత్తులు నేర్చుకుని సంస్కృతంలో మంచి ప్రావీణ్యం సంపాదించినాడు. ఒకసారి వారి తల్లిదండ్రులు ఆ బాలుని తీసుకుని శ్రీ స్వామి సమర్థుల వారి దర్శనార్థమై అక్కల్కోట వచ్చినారు. ఆ బాలుని చూడగానే శ్రీ స్వామి సమర్థుల ఆ బాలుని చూడగానే శ్రీ స్వామి సమర్థుల వారు ఆసనం నుండి లేచి ముందుకెళ్ళి ఆ బాలుని చేయి పట్టుకుని దగ్గరలోనున్న చిట్టడవికి తీసుకువెళ్లారు. సేవకులు శ్రీ స్వామివారి తత్వం తెలుసుకుని ఎవరిని వెళ్ళనీయలేదు. అడవిలో శ్రీ స్వామివారు ఒక రాతి బండ మీద, బాలుడు శ్రీ స్వామి పాదాల చెంత కూర్చున్నాడు. ఆ బాలుడు శ్రీ స్వామి వారిని స్తుతించుచూ ఒక స్తోత్రం చదివాడు. శ్రీ స్వామి ఆ బాలుని దీవించి, నీవు నా అంశానివి, మనమిరువురము వేరు కాదు, నీవు కారణజన్ముడవు, ఇతరులకు హితం చేయడానికి జన్మించినావు, అది దివ్య కార్యం, దానిని నిర్వర్తించుము అని చెప్పి ఆ బాలుని శిరస్సుపై చేయి నుంచారు.
ఆ స్పర్శ ఆ బాలుని అతీంద్రియ స్థితికి తీసుకొని వెళ్ళినది. అతను సమాధి స్థితిలో 7 గంటలు ఉన్నాడు. ఆ తరువాత తిరిగి సామాన్య మానసిక స్థితిని పొందెను. ఇరువురు తిరిగి మఠమునకు చేరుకొనిరి. బాలుడు కొంతకాలం మక్కల్ కోటలోనే శ్రీ స్వామిని సేవిస్తూ ఉండిపోయినాడు. కొంతకాలమునకు శ్రీ స్వామి ఆహా ఆ కొంతకాలమునకు శ్రీస్వామి కృష్ణ సరస్వతిని కొల్హాపూరు వెళ్ళి బాల ఉన్మత్త పిశాచ వృత్తిని అవలంబించి అవధూతగా జీవించు. అక్కడి నుండి నీ అవతార కార్యమును ప్రారంభించి దివ్య జ్ఞానముతో చెరించు అని పంపిరి. ఒకసారి శ్రీస్వామి, మన బ్రాహ్మణుడు ఇంకా రాలేదేమిటి అని అడిగిరి. ఆ మాటలలోని భావమేమిటో, అది ఎవరిని ఉద్దేశించి అన్నారో ఎవరికి అర్థం కాలేదు. కొంతసేపటికి ఒక కుష్ఠురోగి అయిన బ్రాహ్మణుడు శ్రీ స్వామి దర్శనానికి వచ్చాడు. ఆయన మొదట గాణగాపురం వెళ్ళి దత్తపాదుకలను సేవించినాడు. అక్కడ స్వప్నంలో శ్రీ దత్తాత్రేయ స్వామి కనిపించి అక్కల్కోట వెళ్ళమని చెప్పారు. అందువలన అతడిప్పుడు అక్కల్కోటకు వచ్చాడు. శ్రీ స్వామిని తన రోగం పోగొట్టమని, ఆరోగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థించినాడు. శ్రీ స్వామి అతనిని కొల్హాపూరు వెళ్ళి శ్రీకృష్ణ సరస్వతిని సేవించమని ఆజ్ఞాపించారు. వారి ఆదేశం ప్రకారం అతను కొల్హాపూరు వెళ్ళి శ్రీకృష్ణ సరస్వతిని సేవించాడు. శ్రీకృష్ణ సరస్వతికి శరణు వేడితే అతనిపై దయ కలిగి అతని రోగాన్ని తగ్గించి ఆరోగ్యం ప్రసాదించారు. శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట మహారాజ్ మహాసమాధి అయిన తరువాత ఒక బ్రాహ్మణ భక్తుడు చాలా విచారించుచుండెను. ఒకనాటి రాత్రి అతనికి స్వప్నంలో శ్రీ స్వామివారు దర్శనమిచ్చి, నీవు దుఃఖించకు, ప్రస్తుతం నా అంశం కొల్హాపూరులో శ్రీకృష్ణ సరస్వతి రూపంలో ఉన్నది. నీవు వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని పూజించుకో అన్నారు. ఆ బ్రాహ్మణుడు వెంటనే కొల్హాపూరు వెళ్ళి శ్రీ స్వామివారి ఆదేశానుసారం శ్రీకృష్ణ సరస్వతిని దర్శించి పూజించినాడు. అప్పుడు అతనికి శ్రీకృష్ణ సరస్వతిలో శ్రీ అక్కల్కోట స్వామి వారి రూపం దర్శనమైంది. ఆ బ్రాహ్మణుడు ఆనందముతో శ్రీ స్వామిని సేవించి ధన్యుడైనాడు. శ్రీకృష్ణ సరస్వతి స్వామి జీవన్ముక్తుడు, శ్రీ దత్తాంశమును కలిగిన మహానుభావుడు. శ్రీ స్వామి సమర్థుల ప్రతిరూపమే ఆయన అని, వారిరువురికి భేదమేమీ లేదని భక్తులందరూ భావించేవారు. శ్రీ అక్కల్కోట స్వామి మహారాజ్ వారికి మొక్కుకున్న మ్రొక్కులు శ్రీకృష్ణ సరస్వతికి చెల్లించేవారు. అవి శ్రీ స్వామి సమర్థులకు చెందుతాయని భక్తులందరూ విశ్వసిస్తారు. వీరు శక్తి సామర్థ్యములలోనూ, మాట నడక అన్ని పోలికలలోనూ శ్రీ స్వామి సమర్థులను పోలి ఉండేవారు. శ్రీ స్వామి చెప్పినట్లుగా వీరు సాక్షాత్తు శ్రీ స్వామివారి అంశయే. ఒకసారి ఒక బ్రాహ్మణుడు తనకు సంతానం కలిగితే శ్రీ స్వామి సమర్థులకు పాలకోవా సమర్పించుతానని మొక్కుకున్నాడు. సంతానం కలిగిన తరువాత విషయం పూర్తిగా మరచిపోయినాడు. శ్రీ స్వామి సమర్థులు నిర్యాణం నిర్యాణం ఏమిటి, సమాధి అనాలి కావచ్చు. శ్రీ స్వామి సమర్థులు సమాధి చెందిన తరువాత ఆ విషయం జ్ఞాపకం వచ్చింది. స్వయంగా శ్రీ స్వామి నోటికి పాలకోవా అందించలేకపోయినందుకు అతను ఎంతో పశ్చాత్తాపం చెంది రోజు ఆ విషయం తలుచుకుని శ్రీ స్వామిని స్మరించేవాడు. ఒకరోజు రాత్రి స్వప్నంలో శ్రీ అక్కల్కోట మహారాజ్ కనపడి, నేను కొల్హాపూర్లో కుంభార గల్లీలో శ్రీకృష్ణ సరస్వతి అనే పేరుతో ఉన్నాను, నీవు అక్కడికి వెళ్ళి నీ మ్రొక్కు చెల్లించుకో అన్నారు. ఆ బ్రాహ్మణుడు అలాగే వెళ్ళి శ్రీకృష్ణ సరస్వతికి పాలకోవా తినిపించి తన మొక్కు చెల్లించుకున్నాడు. శ్రీ అవధూత కృష్ణ సరస్వతిని సేవించి వారి అనుగ్రహమును పొందిన యోగులుగా మారిన వారు వారి అనుగ్రహమును పొందిన యోగులుగా మారిన వారు ఎందరో కలరు. వీరు 1900 సంవత్సరంలో సమాధి పొందినారు. జై జై దత్తావతార శ్రీకృష్ణ సరస్వతి మహారాజ్ కి జై. తదుపరి అంశం శ్రీ ప్రీతినంద్ స్వామి కుమార్. గోపాల్ రామచంద్ర కేల్కార్ రాజాపూర్లో 1847లో జన్మించాడు. వీరి తల్లిదండ్రులు చాలా పేదవారు.
అందువలన కేల్కర్ 3వ తరగతి వరకు చదువుకుని ఆ పైన మానివేయవలసి వచ్చినది. జీవనభృతికై రైల్వేలో ఒక చిన్న ఉద్యోగంలో చేరాడు. క్రమంగా స్వయం కృషితో అతను రైల్వే స్టేషన్ మాస్టర్ అయ్యాడు. ఇతను శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట మహారాజు లీలల వలన ప్రభావితుడై శ్రీ స్వామివారి యందు భక్తి విశ్వాసం కలిగి ఉన్నాడు. ఒకసారి అతనికి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చినది. ఆ బాధతో అతను తన విధి నిర్వహణను కూడా శ్రద్ధగా చేయలేకపోయాడు. ఎన్నో మందులు వాడినాడు. వాని ఆ బాధ నుండి ఉపశమనం దొరకలేదు. చివరకు అతను చాలా విసుగు చెంది, దేవుడే నిజంగా ఉంటే నా బాధలు 8 రోజులలో నయం కావాలి, అలా జరిగితే నా ఉద్యోగానికి రాజీనామా చేసి దైవ సేవలో జీవిస్తాను అని శపథం చేశాడు. ఆ క్షణం నుండి బాధ తగ్గటం మొదలుపెట్టి ఆశ్చర్యంగా 8 రోజులలోపే కడుపు నొప్పి పూర్తిగా తగ్గినది. భగవంతుడు తన మార్గానికి తీసుకువెళ్ళదలుచుకున్నప్పుడు కొన్ని అలా కఠినమైన పరీక్షలు పెట్టి అట్లా రప్పించుకుంటాడు. అది కేల్కర్ మహాసంతోషముతో అక్కల్కోట వెళ్ళి శ్రీ స్వామి సమర్థులను దర్శించి పూజించినాడు. తన ప్రతిజ్ఞ ప్రకారం తన ఉద్యోగానికి రాజీనామా చేసి శ్రీ స్వామివారి సేవలో 2 సంవత్సరములున్నాడు. శ్రీ స్వామి అతనికి ప్రీతినంద స్వామి కుమార్ అని పేరు పెట్టారు. అతనితో బొంబాయి వెళ్ళి అచ్చట శ్రీ స్వామి సుతను సేవించుకో అని ఆజ్ఞాపించిరి. శ్రీ స్వామి సమర్థుల ఆదేశం ప్రకారం బొంబాయి వెళ్ళి శ్రీ స్వామి సుతను 4 నెలలు సేవించినారు. శ్రీ స్వామి సుత శిష్యుడు బ్రహ్మచారి బువ ఒకసారి చలువరాతి పాదుకలను చిప్లం గ్రామానికి తీసుకొని వచ్చాడు. ఒక చిన్న గుడిసెలో వాటిని పెట్టి ఒక ఉపాధ్యాయుని వాటి పూజకై నియమించి వీటిని సేవించేవారు. వచ్చునంత వరకు జాగ్రత్తగా కాపాడుమని చెప్పి వెళ్ళిపోయాడు. సరిగ్గా అదే సమయంలో శ్రీ స్వామి సుత కేల్కర్ను చిప్లం గ్రామం వెళ్ళి అక్కడ ఒక మఠం నిర్మించి పాదుకలను ప్రతిష్ఠించి అక్కడే జీవించమని ఆదేశించారు. కేల్కర్ అనబడే ఈ ప్రీతినందు చిప్లం వెళ్లే ముందు శ్రీ స్వామి సమర్థులను దర్శించుటకై అక్కల్కోట వచ్చారు. శ్రీ స్వామి అతనిని ఆశీర్వదించి చిన్న వెండి పాదుకలను దండమును ప్రసాదించి ప్రతి గురువారము భిక్ష చేయడం ద్వారా జీవించమని, దాని వలన ఏ కొరత ఉండదని ఆదేశించి ఒక జోలెను కూడా ఇచ్చి పంపాడు. వీరు చిప్లం గ్రామం చేరి బ్రహ్మచారి బువ ఇచ్చి వెళ్లిన పాదుకలకు ఒక మఠం నిర్మించి అక్కడే జీవించసాగిరి. అక్కడ జనులు వీరిని గోపాల బువ అని కూడా పిలిచెడివారు. 1878లో శ్రీ స్వామి సమర్థులు సమాధి అయినారనే వార్త అతనికి టెలిగ్రామ్ ద్వారా తెలిసినది. ఆయన హృదయం కదిలిపోయి ఆ వార్తను సహించలేకపోయారు. తీవ్రమైన దుఃఖముతో సద్గురువు లేని జీవితం ఈ భూమిపై వ్యర్థం, గాఢాంధకారము, నిర్వీర్యము, ఇహ మరణించుటయే మేలు అని తలచి అన్నపానీయములు మాని నిరాహార దీక్ష మొదలుపెట్టిరి. 3వ రోజున శ్రీ స్వామి సమర్థులు సశరీరులుగా దర్శనమిచ్చి, నాకు మరణము లేదు, నా భక్తులు పిలిచినప్పుడల్లా నేను పలుకుతాను, వారి యోగక్షేమములు చూడడం నా బాధ్యత, నీ వంటి యోగిలా దుఃఖముతో మునిగి ఆత్మత్యాగం చెయ్యబోనుట భావ్యం కాదు. భగవత్ ప్రసాదితమైన శరీరం దానంతా అది నశించు వరకు దైవ సేవలో అత్యంత భక్తి శ్రద్ధలతో జీవించవలెను. దీనిని బలవన్మరణం పాలు చేయుట మహాపాపం అని అతనిని ఒప్పించిరి. శ్రీ స్వామివారి దర్శనమునకు ఆనందించి గోపాల్ బువా తన నిరాహార దీక్షను విరమించుకొని పూర్వము కంటే అధికమైన ఉత్సాహముతో, ఎక్కువ భక్తి శ్రద్ధలతో శ్రీ స్వామివారి పాదుకలను పూజించుచు మఠములో సేవ చేయుచుండెను. ప్రతి గురువారము శ్రీ దత్తాత్రేయుని సాంప్రదాయమును అనుసరించి శ్రీ స్వామి సమర్థుల ఆదేశానుసారం భిక్షకు వెళ్ళిడివారు. ఈయన 1919లో చిప్లంలోనే సమాధి పొందినారు. ఈనాటికి చిప్లంలోని శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట మహారాజ్ వారి మఠంలో ఆయన ప్రసాదించిన పాదుకలు, దండము
భక్తులు దర్శించి సేవించి తరించుచున్నారు. గోపాలబువ సమాధి చెందిన తదుపరి వీరి మనుమడు ఆ మఠములో పూజాది కార్యక్రమములను నిర్వహించుచు అత్యంత భక్తి శ్రద్ధలతో జాగ్రత్తగా చూచుచున్నాడు. భగవత్ ప్రసాదితమైనటువంటి శరీరం దానంతటా అది నశించే వరకు కూడా దైవ సేవలో అత్యంత భక్తి శ్రద్ధలతో జీవించాలి తప్ప మన ప్రమేయం ఆ దేహాన్ని పడేద్దాం అనేటువంటి అంటే ఆత్మహత్య మహాపాతకం అన్నట్లుగా కూడా ఇక్కడ తెలియచెప్పిన అంశం మనం గమనించగలగాలి. తదుపరి అంశం శ్రీ పరమహంస సద్గురు స్వామి సంపూర్ణానంద నాథ సాంప్రదాయమునకు చెందిన శ్రీ పరమహంస సద్గురు స్వామి సంపూర్ణానంద ఆత్మసాక్షాత్కారమును పొందిన గొప్ప యోగి సాయిరాం. ఈయన శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట మహారాజు వారి లీలలను విని ఆయన యందు భక్తి విశ్వాసం గౌరవం కలిగి ఉండేవాడు. శ్రీ స్వామి సమర్థులు యోగులందరిలోకి మణివంటి వాడని, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడని అంటుండేవారు. శ్రీ స్వామి సమర్థుల చిత్రపటమును తన ముందు ఎప్పుడూ ఉంచుకునేవారు. భక్తులందరూ శ్రీ సంపూర్ణానందులకు, శ్రీ స్వామి సమర్థులకు భేదమేహీ లేదని, వీరిరువురు ఒకే రూపమని విశ్వసించి పూజించేవారు. అలాంటివే ఎన్నో అనుభవాలు భక్తులకు కలిగినాయి. తదుపరి అంశం శ్రీ సత్యదేవానంద సరస్వతి. ఆళందిలో శ్రీ సత్యదేవానంద సరస్వతి అనే యోగి ఉండేవారు. ఆయన ఒకసారి శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట మహారాజ్ వారి పాదుకలను దర్శించి సేవించాలని అక్కల్కోట వచ్చినారు. శ్రీ స్వామి వారి పాదుకలను పూజించుకున్న పిదప ఒకనాటి రాత్రి శ్రీ స్వామి స్వప్న దర్శనమిచ్చి ఆయనను పావాస్లో గల శ్రీ స్వరూపానంద పరమహంస దర్శనం చేసుకోమని ఆదేశించినారు. ఆయన అలాగే వెళ్ళి ఆ పరమహంసను దర్శించి తరించినారు. విద్యాసాగర శ్రీ స్వామి సమర్థులు అక్కల్కోట రాకముందు ఆ సేతు హిమాచల పర్యంతం దేశమంతటా సంచారం చేసినారు కదా. ఆ పర్యటనలో ఒకసారి శ్రీ స్వామివారు గంగాసాగర సంగమం వద్దకు వెళ్ళినారు. అప్పుడు అక్కడ శ్రీ రామకృష్ణ పరమహంసను కలుసుకున్నారు. ఆ సందర్భంలో శ్రీ రామకృష్ణ పరమహంస శ్రీ స్వామిని చూచి ఎంతో సంతోషించి, అలక్ నిరంజన్, మీ దర్శనముతో నా జన్మ ధన్యమైనది అన్నారు. విద్యాసాగర, యోగులంతా ఒకటే, వారి ఆంతర్యములలో ఏ భేదము లేదు. వారి నామరూపాలు వేరు వేరు అయినా వారు వేరు వేరు ప్రదేశములను తమ తపోభూములుగా ఎంచుకున్న వారందరి కార్యక్రమం ఒక్కటే. సాధకులకును గురు శిష్యులకును ఆత్మ సాక్షాత్కారమును కలిగించి జీవన్ముక్తులను చేయుట, దుష్ట సహవాసము చేసి వ్యసనములకు లోనైన వారిని సన్మార్గులుగా మార్చుటయే వారి కార్యక్రమం. యుగ యుగాల నుంచి అనేక అవతారులు, మహర్షులు, యోగులు, జీవన్ముక్తులు, అవధూతలు జన్మించి నడయాడిన భూమి కావుననే ఈ భారత భూమి యోగ భూమిగా పేరొందినది. సాయిరాం. అంతటి పవిత్ర భూమి పైన మనం జన్మించాం. ఎంత పుణ్యాత్ములమో చూడండి. సాయిరాం. నందకుమార నవనీత చోర యశోద బాల గోపాల బృందావన సంచార ధీర రాధికాలోల గోపాల. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ శ్రీ విఠల్ బాబాజీ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 43వ అధ్యాయం సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శుభం భూయాత్.